బ్రహ్మపుత్ర నది మీద చైనా చాలా పెద్ద మెగా డ్యామ్ కడుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ అని కూడా దీన్ని అంటున్నారు. రీసెంట్గా సౌత్ టిబెట్లో, ప్రత్యేకంగా మనం చూస్తే కనుక సౌత్ ఈస్ట్ టిబెట్లో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మన అరుణాచల్ ప్రదేశ్కి అతి దగ్గరలో ఉన్న చైనీస్ సిటీ నైక్షీ సిటీలో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దీనివల్ల చైనాకి కావాల్సినంత ఎలక్ట్రిసిటీ సప్లై వస్తుందని చెప్పి, అదేవిధంగా చైనా యొక్క పవర్ డిమాండ్స్ అనేవి చాలా వరకు మీట్ అవుతాయని చెప్పి అంటున్నారు. ఇంతకుముందు చైనా 3 గార్జెస్ డ్యామ్ కట్టింది. అంతకంటే కూడా ఇది పెద్ద డ్యామ్, అంతకంటే కూడా ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ఇది ప్రొడ్యూస్ చేస్తానని అంటున్నారు అనమాట. మొత్తం ఈ మెగా డ్యామ్ అనేది దాదాపు 5-6 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ ఇస్తూ చైనా 1.2 ట్రిలియన్ యువాన్స్ అంటే డాలర్స్ లో లెక్కేస్తే $167 బిలియన్ ఖర్చు పెట్టి ఈ మెగా డ్యామ్ కడుతుందంట. ఈ మెగా డ్యామ్ ఒకసారి కన్స్ట్రక్ట్ అయితే కనుక 3 గార్జెస్ డ్యామ్ మిగతా డ్యామ్స్, ప్రపంచంలో ఉన్న మిగతా డ్యామ్స్ అన్నిటికంటే కూడా పెద్దదంట. మనకు తెలుసు ఆల్రెడీ చైనా 3 గార్జెస్ డ్యామ్ అని యాంగ్జే నది మీద కట్టింది. అప్పట్లోనే దీని మీద చాలా మంది కన్సర్న్స్ వ్యక్తం చేశారు. అయితే బ్రహ్మపుత్ర నది మీద, ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది ఎక్కడైతే యూటర్న్ తీసుకుంటుందో కరెక్ట్గా ఆ ప్రాంతంలో చైనా వాటర్ ఆపేస్తే ఇండియాకి బంగ్లాదేశ్కి చాలా పెద్ద దెబ్బ. ఇండియా బంగ్లాదేశ్ లోయర్ రైపేరియన్ స్టేట్స్, అంటే బ్రహ్మపుత్ర నది తర్వాత ఇండియాలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. సో బ్రహ్మపుత్ర నది అనేది మన ఈశాన్య రాష్ట్రాలకు చాలా ఇంపార్టెంట్. తర్వాత బంగ్లాదేశ్కి కూడా అతి ముఖ్యమైన నది అనమాట. ఈ టైంలో చైనా కనుక ఈ వాటర్ ఆపేస్తే ఇండియాకి చాలా కష్టం. వాటర్ అనే కాదు, చాలా మంది చెప్తున్నారు, అంటే అరుణాచల్ ప్రదేశ్కి వచ్చే రూట్లో మనం అంతా గమనిస్తే కనుక అక్కడ పెద్ద లోయ, పెద్ద వ్యాలీ, పెద్ద గార్జ్ ఏర్పడి ఈ బ్రహ్మపుత్ర నది ఆ ప్లేస్ లో కనుక మనం వాటర్ ఆపేస్తే, చైనా కనుక వాటర్ ఆపేస్తే మనం ఇబ్బంది పడతామని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. చైనాలో బ్రహ్మపుత్ర నదిని యార్లుంగ్ శాంగ్పో నది అంటారు. చైనా వాళ్ళ కథనం ప్రకారం మాత్రం దీనివల్ల భారత్ పైన కానీ బంగ్లాదేశ్ పైన కానీ ఎటువంటి ప్రభావం ఉండదని చెప్పి, కానీ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ ముందే చెప్తున్నారు, మొత్తం ఎకలాజికలీ సెన్సిటివ్ టిబెటియన్ ప్లాట్యూలో ఈ డ్యామ్ కడుతున్నారు, ఇది చాలా డేంజరస్, దీనివల్ల ఈ ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్ మొత్తం పాడైపోద్దని చెప్పి టిబెటియన్ ప్లాట్యూకి సంబంధించి చాలా మంది ఎక్స్పర్ట్స్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. అయితే చైనా మాత్రం ఈ డ్యామ్ కట్టే విషయంలో అస్సలు తగ్గట్లేదు. చైనా యొక్క ఆలోచన ఏంటంటే ఈ డ్యామ్ అనేది దాదాపు 300 బిలియన్ కిలోవాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది యాన్యువల్ గా. ప్రతి సంవత్సరం 300 బిలియన్ కిలోవాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం వల్ల చైనా యొక్క వ్యవసాయానికి కానీ, అండ్ అక్కడ జనాభా, మనకు తెలుసు చైనాలో చాలా మంది జనాలు ఉంటారు, దాదాపు 300 మిలియన్ పీపుల్ కి ఈ వాటర్ ఉపయోగపడతాయంట. సో కాబట్టి ఖచ్చితంగా చైనా కట్టాల్సిందే అంటది అనమాట. అయితే అరుణాచల్ ప్రదేశ్, మన ఇండియాకి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చాలా దగ్గరలో ఈ డ్యామ్ కడుతున్నారు. అంతేకాదు, ఈ డ్యామ్ కట్టే ప్రాంతం ఏదైతే ఉందో కొంత ప్రాంతం సెస్మిక్ యాక్టివిటీ, భూకంపాలు ఎక్కువ వచ్చే ప్రాంతం అనమాట, ఎర్త్ క్వేక్స్ ఎక్కువ జరిగే ప్రాంతం. ఇది ఒక టెక్టానిక్ బౌండరీ ఏరియాలో కూడా ఉంది. ముఖ్యంగా ఇండియా చైనా బార్డర్ లో ఇది యాక్టివ్ టెక్టానిక్ ఏరియాలో ఈ డ్యామ్ కడతారు కాబట్టి దీనివల్ల చాలా నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు ఈయన మాత్రం ఇది బ్రహ్మపుత్ర నది మీద కట్టే డ్యామ్ ఒక టిక్కింగ్ వాటర్ బాంబ్, అంటే ఎప్పుడైతే డ్యామ్ కంప్లీట్ అవుద్దో మనకి చాలా నష్టం జరుగుతుందని చెప్పి పెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటారు. అయితే ఇక్కడ 2006లోనే ఇండియాకి చైనాకి మధ్య ఎక్స్పర్ట్ లెవెల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఏదైతే బ్రహ్మపుత్ర నది, సట్లెజ్ నది ఉందో, బ్రహ్మపుత్ర రివర్, సట్లెజ్ రివర్, దీనికి సంబంధించిన హైడ్రలాజికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా చైనా ఇండియాతో షేర్ చేయాలి. ముఖ్యంగా ఫ్లడ్స్ టైంలో, ఎప్పుడైతే వరదలు వస్తాయో ఆ టైంలో ఆ నీరు హైడ్రలాజికల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. అయితే ఇండియా బంగ్లాదేశ్ ఇద్దరికి చెప్పకుండా చైనా ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద ఇంత పెద్ద మెగా డ్యామ్ కట్టడం ఇండియా కూడా ఖండిస్తుంది. ఆల్రెడీ 2024లో ఈ ప్రపోజల్ వచ్చినప్పుడే భారతదేశం దీన్ని తప్పుపట్టిందనమాట. కాబట్టి ఈ టైంలో ఈ బ్రహ్మపుత్ర నది మీద కట్టే డ్యామ్ విషయంలో ఇండియా బంగ్లాదేశ్ రెండు కూడా చైనాని అబ్జెక్ట్ చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన హైడ్రలాజికల్ డేటా చైనా ఎప్పుడు సరిగ్గా ట్రూగా జెన్యున్గా షేర్ చేసుకోలేదు. ముఖ్యంగా ఇండియా చైనా భూటాన్ మధ్య అప్పట్లో డోక్లాం లాంటి సమస్య వచ్చినప్పుడు కూడా చైనా మనతో చాలా గేమ్స్ ఆడింది. ఈ టైంలో ఇది ఒక బ్రహ్మపుత్రాన్ని ఒక వెపన్గా వాడి, ఒక ఆయుధంలా వాడి ఇండియా పైన చైనా పగ తీర్చుకుంటుందా? ఈ ప్రశ్న కూడా చాలా మంది మనసులో తలెత్తుతోంది. ఇక్కడ
చైనా పోకళ్ళకి సంబంధించి ఒక ఉదాహరణ మనం గుర్తెచ్చుకోవాలి. ఇదే బ్రహ్మపుత్ర మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేయబోతుందా అని చెప్పి. మెకాంగ్ రివర్ అని చెప్పి ఒక రివర్ ఉంది. అది సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టేట్స్కి లైఫ్ లైన్ అనమాట. మయన్మార్, వియత్నాం, కాంబోడియా, లావోస్, థాయిలాండ్ ఇలాంటి దేశాలకు అది లైఫ్ లైన్ అనమాట. అయితే చైనా మెకాంగ్ నది మీద దాదాపు 11 డ్యామ్స్ కట్టింది. దానివల్ల ఫ్లడ్స్, డ్రౌట్స్, అన్ఈవెన్ సిచ్యువేషన్స్, తర్వాత ఓ పక్క చైనా దగ్గర డ్యామ్లో విపరీతమైన వాటర్, ఇంకో పక్క వియత్నాంలో కింద మెకాంగ్ డెల్టా దగ్గర నీళ్ళు లేకపోవటం. సో మొత్తానికి మెకాంగ్ మీద డ్యామ్స్ కట్టిన తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టేట్స్ని ఆల్మోస్ట్ వాటర్ లెస్ స్టేట్స్గా, మెకాంగ్ పైన ఆధారపడి దేశాలన్నీ నష్టపోయే విధంగా చైనా ప్రవర్తించింది. ఇప్పుడు చైనా అదే గేమ్, సేమ్ మెకాంగ్ మీద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో ఎలాంటి గేమ్ ఆడిందో అటువంటి గేమే బ్రహ్మపుత్ర మీద ఆడబోతుందని మనకు అర్థమవుతుంది. మెకాంగ్ డెల్టా అనేది వియత్నాం దేశానికి రైస్ బౌల్ అనమాట. ఆ డెల్టాలో నీళ్ళు లేకుండా చేసిన చైనా. చైనా దగ్గరేమో డ్యాముల మీద విపరీతమైన వాటర్, కిందకి వాటర్ రానివ్వలేదు. దాంతో ఆ ప్రాంతం అంతా క్షామం, కరువు వచ్చేసేసి రైస్ ఏదైతే వరి పండుద్దో అదంతా నాశనం అయిపోయింది అక్కడ వియత్నాంలో. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు బ్రహ్మపుత్ర మీద చైనా వేయబోతుందంట. ఆల్రెడీ చైనాలో 3 గార్జెస్ డ్యామ్ అని ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ ఉందన్నమాట. ఈ 3 గార్జెస్ డ్యామ్ కంటే 3 పవర్ఫుల్ అయిన డ్యామ్ ఇప్పుడు కొత్తగా బ్రహ్మపుత్ర మీద కట్టబోయే డ్యామ్. ఇది 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయంట ప్రతి సంవత్సరం. అంటే 3 గార్జెస్ డ్యామ్ కంటే 3 ఎక్కువ అనమాట. బ్రహ్మపుత్ర నది మీద ఈ కొత్తగా కట్టబోయే డ్యాము దాదాపు 30 crores మందికి చైనాలో పవర్కి సపోర్ట్ చేస్తాయంట. అంటే 30 కోట్ల మందికి హ్యాపీగా పవర్ అందించగలదంట ఈ కొత్తగా కట్టబోయే డ్యామ్. చైనా కథనం ప్రకారం బ్రహ్మపుత్ర మీద కట్టబోయే డ్యామ్ టిబెట్కి చాలా అవసరము, టిబెట్కి పవర్ అవసరం అని చెప్పి. అయితే బ్లూంబర్గ్ వాళ్ళ కథనం ప్రకారం చైనాకి అసలు ఈ డ్యామ్ అవసరం లేదు, అనవసరంగా కడుతుంది, కావాలని కడుతుంది అని చెప్పి. ఆల్రెడీ చైనా భారతదేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మీద కన్నేసింది. దాదాపు 90,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొత్తం తందే అని చైనా అంటుంటుంది అనమాట. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ని సౌత్ టిబెట్ అని కూడా పిలిచి అరుణాచల్ ప్రదేశ్లోని రకరకాల ప్రాంతాలకి తన పేర్లు పెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ చెందిన ఆఫీసర్స్కి వీసాలు ఇవ్వకుండా తన ప్రాంతమే అని చెప్పుకుంటూ ఇలా చేస్తూ ఉంటే చైనా అనమాట. ఇప్పుడు చైనాలో ఉన్న ఈ యార్లుంగ్ సాంగ్పో అంటే బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్కి వచ్చి సియాంగ్గా పిలువబడుతుంది అనమాట. మొత్తం ఈ అరుణాచల్ ప్రదేశ్ నాదే అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ మీద ప్రెషర్ పాలిటిక్స్ వాడటానికి చైనా ఈ డ్యామ్ కడుతుందా అనే అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.